బ్రేకింగ్ న్యూస్ సింహాచలం ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. గోడ కట్టిన కాంట్రాక్టర్ను ప్రశ్నించింది కమిటీ. 6 రోజుల్లో గోడ కట్టడం వీలు కాదని అధికారులకు ముందే చెప్పానని అంటున్నాడు కాంట్రాక్టర్. అయినా పర్వాలేదని తాత్కాలికంగా గోడ కట్టాలని దేవస్థానం ఈవో చెప్పారని కమిటీకి వివరించాడు. తాత్కాలిక గోడ అని చెప్పడంతోనే పని మొదలు పెట్టానని చెప్పాడు కాంట్రాక్టర్. సమయం తక్కువగా ఉండటంతో టెస్టింగ్ కూడా చేయలేదన్నాడు. మరోవైపు నిర్మాణ సమయంలో పనులను అధికారులు పర్యవేక్షించలేని గుర్తించిన కమిటీ ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదానికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు లైవ్ లో. మహేష్, దర్యాప్తులో ఏం తెలుస్తున్నాయి? కీలక అంశాలు తెలుస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే కాంట్రాక్టర్ కూడా ఒకవైపు పర్మనెంట్ గోడ పనికిరాదని చెప్పినా కూడా దీనికి అనుమతి ఇచ్చారు, కట్టారు అని చెప్తూ ఉన్నారు. సో డీటెయిల్స్ ఏంటి? ఉదయం 11 గంటల నుంచి కూడా త్రిసభ్య కమిషన్ అయితే విచారణ అయితే చేపడుతుంది. మొత్తం ఏదైతే ఘటన ప్రదేశం ఉందో అక్కడ పరిశీలించిన తర్వాత ఆలయ అధికారులు అలాగే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్తో కూడా మాట్లాడారు. అయితే కాంట్రాక్టర్ చెప్పిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చింది. అసలు చందనోత్సవానికి సంబంధించి అధికారులు ఒత్తిడి చేశారు తన మీద అని చెప్పి, దానివల్లే గోడని తక్కువ సమయంలో కట్టాల్సి వచ్చింది అని చెప్తున్నారు. దానివల్లే క్వాలిటీ కూడా సరిగా చెక్ చేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. ఆయన అయితే ప్రధానంగా ప్రసాదం స్కీమ్ ప్రకారం ప్రసాదం స్కీమ్ ద్వారా 11,64,00,000 రూపాయలతోని దాదాపు కొన్ని పనులు అయితే చందనోత్సవానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు, కట్టడాలు అవి కూడా. అందులో భాగంగానే ఈ వాల్ కూడా అందులో భాగంగానే ఉంది. దాదాపు కొన్ని లక్షల రూపాయలతో వాల్ కట్టాల్సిన పరిస్థితి ఉంది. కానీ చందనోత్సవానికి 4 రోజుల ముందు మాత్రమే వచ్చి తొందరగా పూర్తి చేయాలని చెప్పి దేవాదాయ శాఖ అధికారులు అలాగే టూరిజం శాఖ ఇంజనీరింగ్ అధికారులు కూడా తమపై ఒత్తిడి చేశారు. దానివల్ల నేను ఒప్పుకున్నాను, లేకపోతే చందనోత్సవం అయిపోయిన తర్వాత ఆ గోడ కడతాను కాంక్రీట్తోనని చెప్పి కాంట్రాక్టర్ స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వెంటనే కట్టడానికి కుదరదు, కాంక్రీట్ వేసి ఆ వాల్ మొత్తం కూడా కడితేనే కానీ నిలవదు అని చెప్పి కాంట్రాక్టర్ అయితే స్పష్టంగా అధికారులకు చెప్పారు. కానీ ఒత్తిడి చేశారు నన్ను, అందువల్ల నేను 4 రోజుల్లోనే ఆ గోడ నిర్మించాల్సిన వచ్చిన పరిస్థితి ఉందని చెప్పి త్రిసభ్య కమిషన్ ముందైతే మొత్తం అంతా కూడా కాంట్రాక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీని మీద ఆ కాంట్రాక్టర్లను అలాగే ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి సిబ్బందిని, దాంతోపాటు దేవాదాయ టూరిజం శాఖ ఇంజనీర్లందరినీ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం సింహాచలం కొండ మీద ఉన్నటువంటి ఆనంద నిలయం భవనంలోని ఇటు దేవాదాయ శాఖ అలాగే టూరిజం శాఖకు సంబంధించినటువంటి ఇంజనీర్లందరినీ కూడా అక్కడ లోపల క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ప్రూఫ్ కింద డైరెక్ట్గా వీడియో ఫుటేజ్తోనే డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నారు. 72 గంటల్లో దీని మీద ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరిన్ని విషయాలు అయితే మరికొంతసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మహేష్, దేవాదాయ శాఖ అధికారులు ఏం చెప్తూ ఉన్నారంటే భక్తులు వచ్చే జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశం చోట ఒక 4 రోజుల్లో గోడను నిర్మించాలని ఒత్తిడి చేయటం ఏంటి? అంటే ఈ ఏడాది దాదాపు 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల వాళ్ళు కూడా కాస్త తొందరగా భక్తులందరూ కూడా సాధారణ భక్తులకి దర్శనం ఏర్పాట్లు చేయాలి. దాంతోపాటు క్యూ లైన్లు ఎంత మేరకు చేసినప్పటికీ కూడా ప్రధాన రహదారి ఎప్పుడు కూడా పూర్వం నుంచి కూడా అదే రహదారిని మెట్ల మార్గంగానే భక్తులందరూ కూడా దర్శనానికి వెళ్తుంటారు. ఈసారి అలా కాకుండా 300 రూపాయల టికెట్ల ద్వారా పంపిద్దామని చెప్పేసి దేవాదాయకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ప్లాన్ చేశారు. త్వరగా ఈ విధంగా అయితే భక్తులందరూ స్వామివారి దర్శనం చేసుకోవడానికి కుదురుతుందని ప్లాన్ చేశారు. ఈ కారణంగానే త్వరగా గోడ నిర్మించాలని చెప్పి కాంట్రాక్ట్ మీద ఒత్తిడి చేసినట్లు కూడా ప్రధానంగా తెలుస్తుంది. అయితే నాణ్యత లేకుండా గోడ నిర్మించడం కారణంగా ప్రమాదం జరిగింది. ప్రస్తుతం 7 చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. దీని మీద ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. ప్రస్తుతం ఇంజనీరింగ్ దేవాదాయ శాఖ అలాగే టూరిజం శాఖ ఇంజనీర్లు అధికారులు అయితే లోపల క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. వారి నుంచి మరిన్ని విషయాలు ఓన్లీ వాళ్ళ ఒత్తిడి మీద జరిగింది, లేకపోతే వెనకాల ఇంకెవరైనా ఒత్తిడి చేసి ఈ కాంట్రాక్ట్ సంబంధించి ఏమైనా చేస్తారని దాని మీద కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే మహేష్, ఇప్పుడు విచారణ తర్వాత కాంట్రాక్టర్ చెప్పినటువంటి స్టేట్మెంట్ని బట్టి చూసి అధికారులు ఏం చెప్తున్నారు, ఏం తీసుకోబోతున్నారు? దాదాపు
ఉదయం 10:30 నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. ముందుగా ఆ స్పాట్కి వెళ్ళి త్రిసభ్య కమిషన్ల ముగ్గురు సభ్యులు కూడా పరిశీలించారు. తర్వాత ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో టూరిజం శాఖ, దాంతోపాటు దేవాదాయ శాఖ, ఈ ఇద్దరితో పాటు కాంట్రాక్టర్ని, ఈ ముగ్గురు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఆనంద నీలం భవన్లో అయితే దాదాపు 3:30-4 గంటల సేపు నుంచి కూడా విచారిస్తున్నారు. విచారణలో అయితే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం విచారించిన సమయంలో సంబంధించిన కాంట్రాక్టు మొత్తం అంతా ఏవైతే మొదటి నుంచి జరిగింది, దేవాదాయ శాఖ, టూరిజం శాఖ అధికారులు ఒత్తిడి వల్లే ఈ గోడ నిర్మించడం జరిగిందని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. అయితే నిజంగా జరిగింది లేదని చెప్పేసి లోపల విచారణ జరుగుతుంది. విచారణలో మరిన్ని విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.